సాధారణంగా హిందువులు చాలామంది ఈ సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. ఇక ఇదే సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన రాజకీయ నాయకులైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. ముస్లింలకు సంబంధించిన ఏదైనా పండగ వస్తే ఈద్ ముబారక్, ఆది ముబారక్ అని చెప్పేసి తెగ చెప్పేస్తారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేపిస్తారు. ఆ ఏపిచ్చే క్రమంలో ఏమంటారంటే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు, ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అని చెప్పేసి చెప్తారు. అలాగే క్రైస్తవులకు సంబంధించి ఏదైనా పండుగ వస్తే క్రైస్తవ సోదరులకు కిస్మిస్ శుభాకాంక్షలు, క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు, పాస్టర్ శుభాకాంక్షలు అని చెప్పేసి తెగ చెప్తారు. నిజంగా ఇప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టడంలో రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఎవ్వడో తీసుకట్టు కాదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా హిందువులు వాళ్ళ బుద్ధులు మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. అట్లీస్ట్ మిగతా హిందుత్వవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపైనా సరే ఇలాంటి సెక్యులర్ గాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుద్ధుల్ని మార్చాల్సిన సందర్భం వచ్చింది. ఇదేమి నేను ఒళ్ళు కొవ్వు ఎక్కువ తెగబలిసి చెప్పట్లా. నిన్న మొన్న హిందువుల పండుగైన ఉగాది, శ్రీరామనవమి పూర్తయితే ఒక్కడు కూడా హిందువులందరికీ కూడా లేదా హిందూ ప్రజానీకానికి లేదు హిందూ బంధువులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు అని ఒక్కడు కూడా చెప్పాల. ప్రతి రాజకీయ పార్టీ వాడిది చూశాను నేను. తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు, లేకపోతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవడందరికి రా పోరంబోకుల్లారా? ఏ చర్చిల్లో అన్న మసీదుల్లో అయినా ఉగాది ఉత్సవాలను లేకపోతే శ్రీరామనవమి వేడుకలు చేస్తారా? చేసుకునేది హిందువులేగా. హిందువుల పేర్లు చెప్పడానికి నోట్లో ఎవడది పెట్టుకుంటున్నారు? అంటే హిందువులు అంత కానోళ్ళు అయిపోయారు, లేకపోతే హిందూ అనే పదం అంత అంటరానిది అయిపోయిందా? నేను ఇలాంటివి మాట్లాడితే చాలామంది హిందువులే ఈ సెక్యులర్ బ్యాచ్లు అందరూ బయటకు వస్తారు, వచ్చేసి ఎరా మత ఘర్షణలు రెచ్చగొడుతున్నావా, దేశాల్లో మతాల మధ్య విద్వేషాలు నింపుతున్నావా అని చెప్పేసి కుక్క పెన్నిస్ కబుర్లన్నీ నాకు చెప్తారు. ఇక ఈ మతం మారిపోయిన దిగజారుడు బ్యాచ్ అయితే మరీ దారుణం. కామెంట్ల్లోకి వచ్చేసి సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు సొల్లు కథలన్నీ పెడతా ఉంటారు. ఎరా ప్రజలందరూ కలిసి ఉంటే నీకు ఇష్టం లేదా? ఎరా మతాల మధ్య శిష్యులు ఎట్టేస్తున్నావా అని చెప్పేసి అసలు అక్కడికి మత మార్పులన్నీ నేనే చేస్తున్నట్టు, లేదా మతాల మధ్య గొడవలన్నీ నా వల్లే అయిపోతున్నట్టు ఎద్దవ సొల్లు కథలన్నీ చెప్తా ఉంటారు. అట్లాంటి కొడుకులు, లంబడి కొడుకులందరికీ, మన సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన ఈ పోరంబోకు లంబడి కొడుకులందరికీ ఒక్కసారి జ్ఞానబోలు వెలిగించాలి. मुसलमान किसी दूसरे के त्योहार में शरीक नहीं हो सकते, दूसरे की खुशियों में शरीक नहीं हो सकते. क्या मुबारकबाद दे सकते हैं मुफ्ती साहब? मुबारकबाद भी नहीं दे सकते हैं. नहीं दे सकते? नहीं दे सकते. भाई मैं ईद मुबारक कह सकती हूँ, लेकिन मुसलमान मुझे दिवाली मुबारक या होली मुबारक नहीं, उसका गुनाह माफी के काबिल नहीं. बिल्कुल नहीं है. పాపం యాంకర్ గారు తెలిసి అడిగారో లేకపోతే అమాయకత్వంతో అడిగారో తెలియదు, కానీ హిందువుల పండుగల్లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు, కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకూడదా అని అడిగితే పొరపాటుని చెప్పకూడదు, సమస్యలే చెప్పడానికి వీల్లేదు అంతే అని చెప్పేసి అన్నాడు. అదేంటారా బాబు, మరి మీ పండగలకి మీ శుభాకాంక్షలు చెప్తున్నాం, మరి మా పండగలకి మాత్రం మీరు శుభాకాంక్షలు చెప్తే అంత క్షమించరా నేరమా అని అడిగితే బిల్కుల్ అంతే అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాదు దీనికి తోడు అదే ప్యానెల్లో కూర్చున్న ఇంకొక ముస్లిం ఏమంటున్నాడు మీరు వినండి. इवन उसके लिए कोई माफी नहीं. अगर एक मिनट के लिए फर्ज कर लिया जाए कि अगर वो अल्लाह चाहे तो वो कोई किसी का रेप कर दे किसी बच्ची का तो भी माफ कर सकता है, कोई किसी को मार डाले तो भी माफ कर सकता है. मतलब दुनिया का जो बड़े से बड़ा गुनाह वो कर सकता है, उसे करने के बाद अल्लाह उसको माफ कर सकता है. लेकिन अगर उसने शिर्क किया तो उसकी माफी नहीं है. अल्लाह साफ कहता है कि मैं सब गुनाहों को माफ कर दूंगा लेकिन शिर्क को माफ नहीं करूंगा. आप खुद सोचिए कि आपको अगर मैंने ये कह दिया कि हैप्पी दिवाली तो मैंने ये उससे बड़ा क्राइम किया कि मैंने किसी का मर्डर किया हो या किसी का रेप. విన్నారు కదా, ఎవరన్నా పసిపిల్లని రేప్ చేసినా లేకపోతే ఇంకో వ్యక్తిని మర్డర్ చేసినా కూడా అల్లా క్షమిస్తాడట. కానీ హిందువులకి అంటే షిర్క్కి పాల్పడితే, అంటే అల్లాతో పాటు వేరే దైవాలని పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో స్నేహం చేసినా, అలాంటి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పినా, ఈ రెండిటికంటే ఏది పసిపిల్లల్ని రేప్ చేయటం, మర్డర్ చేయటం కంటే కూడా తీవ్రమైన నేరంగా పరిగణించి అల్లా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాడట. ఇది వీళ్ళ బుద్ధి, ఇది వీళ్ళ బతుకు. ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో సెక్యులరిజంని ఆశిస్తూ ఉంటే మనలాంటి వాళ్ళు మన ఆత్మాభిమానాన్ని, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని తాకట్టు పెట్టేసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారా? వాళ్ళ కోసం బ్యానర్లు లేపిస్తారా? వాళ్ళ కోసం బిర్యానీలు పెట్టిస్తారా ఇఫ్తార్ విందులు అని చెప్పేసి? ఈ సెక్యులర్ పైత్యం అనే పెక్యులర్ జబ్బు హిందువులుగా తప్ప ప్రపంచంలో ఏ జాతికి లేదురా నాయన.